Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మరో కొత్త వైరస్ చైనాను వణికిస్తోంది. అదేంటంటే H3N8 బర్డ్ ఫ్లూ కారణంగా చైనాలో మొదటి మరణం నమోదైనట్టు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. WHO ప్రకారం ఆగ్నేయ చైనాలోని గ్వాంగ్డావ్ ప్రావిన్స్కు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఈ ఇన్ఫ్లుయెంజాతో మరణించినట్టు అధికారికంగా ఒక ప్రకటన అయితే జారీ చేసింది. 2002లో నార్త్ అమెరికన్ వాటర్ ఫౌల్లో ఈ వైరస్ మొదటిసారిగా గుర్తించబడింది అని కూడా చెప్తున్నారు. ఇది ముఖ్యంగా గుర్రాలు, కుక్కలు అండ్ సీల్స్కు సోకుతుందని శాస్త్రవేత్తలు అయితే గుర్తించిన సిట్యుయేషన్. గత ఏడాది ఏప్రిల్ మే నెలలో చైనాలో 2 కేసులు నమోదైనా అది మానవాళ్ళలో గుర్తించలేదని స్పష్టంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే వెల్లడించింది. కానీ ఫస్ట్ మరణం సంభవించింది. సో యానిమల్స్ నుంచి మానవులకు సోకే వైరస్గా WHO అయితే ఒక హెచ్చరికను జారీ చేసిన సిట్యుయేషన్ కనిపిస్తోంది. సో తాజాగా చైనాలో మరణించిన వ్యక్తి మరణంపై స్పందించింది WHO. ఆమె నివసిస్తున్న చుట్టుపక్కల ఏవైనా పక్షులు ఉండి ఉండొచ్చని, వాటి వల్ల ఆమెకు వైరస్ సోకి ఉండొచ్చని కూడా ఒక అంచనా అయితే వేసింది. అండ్ ఆమె కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయబోతోంది. వాళ్ళకు కూడా ఈ వైరస్ ఏమైనా సోకి ఉంటుందా, ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకుతుందా అనే ఈ విశ్లేషణ కూడా WHO చేయబోతోంది. సో వైరస్తో చనిపోయిన మహిళకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట. సో ఆమె మరణానికి దారితీసింది UN ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆ మహిళ పౌల్ట్రీ మార్కెట్కు సమీపంలో నివసిస్తుంది కాబట్టి ఆమెకు వైరస్ సోకి ఉండొచ్చు అని కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నుంచి ఎలా రక్షించుకోవాలి అనేసి కూడా WHO ఒక భారతదేశంలో బర్డ్ ఫ్లూ ప్రమాదం లేదు, కానీ వైరస్ నుంచి సురక్షితంగా ఉండడానికి నిపుణులైతే ఉత్తమమైన మార్గాల్ని ప్రస్తుతం అయితే సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పక్షులకు దూరంగా ఉండండి, దానివల్ల వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని కూడా సలహా ఇస్తున్నారు. పౌల్ట్రీ ఫామ్లలో పనిచేసే వ్యక్తులు లేదా వారి పెరట్లో కోళ్లు లేదా ఇతర జంతువులు కలిగి ఉన్న వ్యక్తులు వ్యాధి బారిన పడకుండా జంతువులను సంరక్షించేటప్పుడు వ్యక్తిగత రక్షణ సాధనాలు ధరించాలని కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. సో పెట్స్ ఉన్న వాళ్ళు, బర్డ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంత జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ H3N8 బర్డ్ ఫ్లూ కారణంగా చైనాలో ఒక మరణం సంభవించింది కాబట్టి WHO అయితే కొంత హెచ్చరికలు జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.